అన్నిటికంటే అల్లాహకు ఇష్టమైనటువంటి ఆచరణలు వేళకు నమాజ్ చదవడం. నీకు ఇష్టం వచ్చినప్పుడు, నీకు కుదిరినప్పుడు 7-8 లేచి ఫజర్ చదువుతావా? మళ్ళీ జుమా నమాజ్కి వస్తే మళ్ళీ జుమా నమాజ్ దాకా రావా? వాడి ఆచరణ తీసి చెత్తపుట్టలో విసిరివేయడం జరుగుతుంది. ఫజర్ని ఫజర్ సమయంలోనే చదవాలి, జోహర్ని జోహర్ సమయంలోనే చదవాలి. ఎప్పుడన్నా ఒక 5 నిమిషాలు అటు ఇటు అవడం అది వేరే విషయం. కానీ రోజులు వారాలు ఫజర్ నమాజులేం చదవడం లేదంటే మునాఫిక్. గుర్తుపెట్టుకోండి, జమాతో చదివేవాడికి 27 రెట్లు పుణ్యం అన్నారే. ఎంతమంది ఖచ్చితంగా ఈ రోజు తహ్రీమా మొదలుకొని జమాతుతో వచ్చి నమాజ్ చదివేటువంటి వాళ్ళు అన్నారు మనలో. ఫజర్ నమాజ్ యొక్క 2 రకాతులు సున్నతు. ప్రపంచంలో ఉన్నటువంటి ధన సంపదలు మొత్తం కూడా ఒక తరాజులో పెట్టి ఈ 2 రకాతుల సున్నతిని మరో తరాజులో పెడితే ఈ 2 రకాతుల సున్నతి ముందు ప్రపంచంలో ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా తేలిపోతుంది అన్నారు. ఒక 2 రకాతుల సున్నతే అంత మేలైనది అంటే ఇక ఫరజ్ ఎంత మేలయ్యి ఉంటుంది.